వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లకెళ్ళి సంగప్ప లైవ్ తీన్మార్, నల్గొండల పంచాది పెట్టుకున్న బుచ్చన్న, పొన్నాల లక్ష్మయ్యకు సీట్ల గండం, 5 అడుగుల బుల్లెట్కు అంగరక్షకులు. సర్వేల మీద సర్వేలు చేయాలన్నట, తోకలేని లెక్కలు చెప్తున్న మీడియా. అన్ని పార్టీలకు అభ్యర్థుల పంచాది, ఒకరి మీద ఒకరు క్యాండిడేట్ల నజర్. ఎలక్షన్లు అనగానే టికెట్లు, నామినేషన్లు, ప్రచారాల కంటే ముందు సందడి చేసేది సర్వేలే కదా. ఫలానా పార్టీ గెలుస్తుందని పాయింట్లు, పర్సెంటేజ్లతో సహా లెక్కలు చూపిస్తుంటే కొన్ని సర్వేలు, ఇంకా కొన్ని సర్వేలేమో ఆ పార్టీ కాదు ఈ పార్టీ గెలిచి శరవేగంతో చక్రం తిప్పుతుందని చెప్తారు. ఇలా సర్వేలను చూస్తుంటే నెత్తి నొప్పి లేచి తలకాయ బరువెక్కుతుంది. నీ పాడుగాను ఏం సర్వేలు పాడైనారా నాయన. అరే ఒక టీవీ అయినా సర్వే చేసి ఒక పార్టీ గెలుస్తుంది అంటాడు, ఇంకో టీవీ అయినా సర్వే చేసి ఇంకో పార్టీ గెలుస్తుంది అంటాడు. పొద్దుగాల బంపర్ మెజారిటీ వస్తుందని చెప్పిన పార్టీకి పొద్దుమీకి డిపాజిట్లు కూడా రావట. ఒక పేపర్ సర్వేకు ఇంకో టీవీ సర్వేకు పొంతనే కలుస్తలేదు. ఏదో 1-2 సీట్లు ఇట్లాట్లున్నాయంటే ఏమన్నా అనుకోవచ్చు. ఇక ఈ సర్వేలు టీవీలలో చూసిన జనం గుడ్లేలా పెట్టి చూసే పని వచ్చింది. నిల్సన్ ఓఆర్జీ అని ఒకరు ఇంకో టీవీలతో కలిపి సర్వే చేసిండ్రు, చూసిండ్రా మీరు? సీమాంధ్రాల జగన్ పార్టీ గెలుస్తుందని చెప్పిండ్రు. CNN IBN ఛానల్ ఆయన సర్వే చేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసిండు. ఇంకో పేపర్ ఆయన టీఆర్ఎస్ బాగా జోరు మీద ఉన్నదంటాడు. మళ్ళీ ఒక టీవీ వాళ్ళు చెయ్యి గుర్తుకు డోకలేదని రాస్తారు. అందరు ఒక్క దినం ఇట్లాట్లనే ఈ ముచ్చట్లు చెప్తున్నారు. ఇంతకు ఎవరి సర్వే నమ్మాలి, ఎవరిది నమ్మొద్దు అర్థమైతలేదు. పబ్లిక్లకు పోయి చేస్తున్నారా, ఇంట్లోనే కూర్చొని రాస్తున్నారా తెలుస్తలేదు. ఇక ఇప్పుడు పబ్లికే సర్వేల మీద మళ్ళొక సర్వే చేయించుకోవాల్సిన పని వచ్చింది. తెలుగుదేశం ఆయన చంద్రబాబు సంఖ సీఎం రమేష్ ఏమో అంటున్నాడు, చూద్దాం ఈ సర్వేల మీద. అయ్యా ఏంది? సాక్షి టీవీని ఎవరు చూడడంలా. సాక్షి టీవీ వాళ్ళు ఎన్టీవీని అద్దెకు తీసుకున్నారు. ఎందుకంటే సాక్షి టీవీ వన్ సైడ్గా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే వాళ్ళదే వేసుకుంటూ ఉన్నారు, వన్ సైడ్గా ఉంటుందని. ఇన్నరా ఒక టీవీలు ఇంకో టీవీని కిరాయికి తీసుకొని వార్తలు రాపించుకుంటా సర్వేలు చేయించుకుంటున్నారట. అదే టీవీ ఛానల్లో తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని వస్తే సప్పుడు చేసిన ఈ మొగాయన. సరే జగన్ పార్టీ వాళ్ళు దొంగ సర్వే చేయించిండ్రు అంటున్నారు కదా. అంబటి రాంబాబు అప్పుడు ఏమన్నాడు ఒక్కసారి చూడుండ్రి. యాక్యురెన్సీ లేనటువంటి సర్వేలను ప్రకటించినటువంటి దీన్ని ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని, అలాగే దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు సంకలు కొట్టుకుంటే ఫలితం లేదని మాత్రం దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా. ఈయనది ఇట్లున్నది, వీళ్ళకి అనుకున్నట్టు వారితో వస్తేనేమో సరే, లేకపోతే తప్పుడు సర్వేని లొల్లి పెడుతుంటారు. అట్లని చెప్పి టీవీలు పేపర్లు ఏమన్నా శుద్ధపూస లాంటి అదేం లేదు. ఎవరిని దోకేది ఉంటే వాళ్ళ దిక్కే రాస్తుంటారు. దేశంలో గిన్ని టీవీలు పేపర్లు ఉంటే ఒక్కదానికొక్కటి సంబంధం లేకుండా ఉంటాయి సర్వేలు. నిజంగా పబ్లిక్ ఇప్పుడు ఒక పని చేయవలసిన అవసరం ఉన్నది. ఏ టీవీలో వచ్చిన వార్త కరెక్టు, ఏ టీవీలోకి విశ్వాసం ఉన్నది పబ్లిక్ మీద అని సర్వే చేయించుకొని వార్తలు చదువుకోవాలి. ఈ సర్వేలన్నీ తప్పని ఓట్ల రిజల్ట్ వచ్చినాక బయట పడితే ఈ టీవీలో ఏ ముఖం పెట్టుకొని వార్తలు చదువుతారు రేపు పొద్దుగాల మళ్ళా. అందుకే టీవీలో కూడా జరంత నీయత్తోని పనిచేయాలి, ఇట్లా పబ్లిక్ తిట్టుకునేదాకా తెచ్చుకోవద్దు. ఎలక్షన్లలో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు విడుదల చేస్తానికి అన్ని పార్టీలు తయారుగున్నాయి. కానీ ఒక్క కారణంతో ఇంత లేట్ చేసుకుంటా ఆగుతున్నారట. ఎందుకు? వారం వర్జ్యం తిది వాతావరణం చూసుకుంటున్నారా అనంటే కాదట. మరెందుకు? ఇంతకు అసలు రీజన్ ఏంటిది అనంటే మేము చూపిస్తాం కదా, చూడండి. రాజకీయ పార్టీల ముచ్చట దాగుడు మూతల ఆట లెక్కనే అనిపిస్తున్నది. ఎందుకంటే నామినేషన్లు 2 తారీఖు సంధి సురువైతాయని ఎలక్షన్ కమిషన్ చెప్పినా గానీ ఇదివరదాకా ఏ పెద్ద పార్టీలకెళ్ళి ఎవరు నిలబడతారో పబ్లిక్ అర్థమైతలేదు. అన్ని పార్టీలు ఇదివరకే లిస్టు తయారు చేసి పెట్టుకున్నారు. కానీ వాళ్ళు బయట పెడతారని వీళ్ళు బయట పెడతారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా ముందుగాల వాళ్ళ పార్టీ తరపున నిలబడేటోళ్ళ పేర్లు బయట పెడితే అందులో టికెట్ రాని పలుకువాడున్న లీడర్లు వేరే పార్టీలకు పోయి పోటీ చేస్తారేమో అని భయపడుతున్నారు. ఇక అట్లనే వేరే పార్టీల టికెట్ రాని లీడర్లను వాళ్ళ పార్టీలకు పిలిచి టికెట్లు ఇద్దామని ఇంకో పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదివరదాకా CPM, MIM, CPI పార్టీ వాళ్ళు సిట్టింగ్ సీట్ల పేర్లు తప్ప వాళ్ళ పార్టీలకెళ్ళి ఎవరెవరు పోటీ చేస్తారన్న ముచ్చట బయట పెడతారు.
పెడతలేరు. ఇక మొన్న 30 తారీఖు నాడే అలా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తా అని డిగ్గి రాజా సార్ చెప్పిండు. కానీ ఇంకా ఎవరెవరో ఏడికెళ్ళి నిలబడాలని పంచాయతీ దేవతలేదట. ఇక లాస్ట్ కు 4 తారీఖు నాడు ఆ లిస్టు బయట పెడతా అని మళ్ళా చెప్పిండు. ఇక గులాబీ పార్టీ కూడా చేయిగుర్తోల లిస్టు బయట పెట్టినాకనే వాళ్ళ పార్టీల పేర్లను బయట పెడదామని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు 4వ తారీఖు బయట పెట్టకపోతే టీఆర్ఎస్ లిస్టు కూడా లేట్ అయ్యేటట్టే కొడుతున్నది. కానీ ఇప్పటికి కూడా లోపల చేయిగుర్తోళ్ళు కారు గుర్తోల నడమ పొత్తుల బేర నడుస్తుందని మాటినొస్తున్నది. ఇక ఈళ్ళ ముచ్చట ఇట్లుంటే పువ్వు గుర్తులతోని పొత్తుల ముచ్చట పూర్తిగాక పచ్చ పార్టీల లిస్టు కూడా లేట్ అవుతుంది. పొత్తుల సర్దుబాట్లు చేసుకున్నట్ల ఏదైనా మంచి పలుకువాడున్న తెలుగుదేశం వాళ్లకు టికెట్ రాకుంటే వాళ్ళు వేరే పార్టీలకు ఎట్లయినా పోతారని అనుకుంటున్నారు. మొత్తానికి ఎవరన్నా ఒకరు బయట పడేదాకా మిగిలిన కూడా లిస్టులు ఇప్పేటట్టు లేరు. నామినేషన్ లేసుడు సురువైనా ఇంత ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నా గానీ మరి ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటది, ఎవరితో సోపది కలుస్తుంది అనేది ఇప్పటికి కూడా తెలుస్తలేదు. 5 అడుగుల బుల్లెట్ పొన్నాల లక్ష్మయ్య ఈ నడుమ ఏడగానొచ్చిన సందడి కొడుతుందట. అసలు ఆయన చుట్టుముట్టు గాలాడకుండా ఉందట పొజిషను. అంతమంది అభిమానులు చుట్టుముట్టు సారును పరేషాన్ చేస్తున్నారేమో అని అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. అట్లనా? మరి ఇంకెందుకు అని అంటే ఇందుకు పొన్నాల లక్ష్మయ్యని ఇప్పుడు పెంక మీద వేసి కాల్స్క తింటున్నారు చోటా మోటా లీడర్లంతా. నాకు కావాలి టికెట్ అంటే నాకు కావాలని లొలి పెడుతున్నారు. గాంధీ భవన్ కాడ పెద్ద జంగే లేపుతున్నారు అనుకో రాదు. రోజు 10-20 నియోజకవర్గాల పబ్లిక్ వస్తున్నారు. పొన్నాల డౌన్ సోనియా గాంధీ జిందాబాద్ అంటున్నారు. ఇక 5 అడుగుల బుల్లెట్ లక్ష్మయ్యకి శివన పడతలేదట. ఏ మంట మీద ఎవడొచ్చి పడతాడో అని బోన్సాలరని పెట్టుకున్నాడు చుట్టుముట్టు. పొన్నాల సార్ పేరుకే పెద్ద పదవులు ఉన్నాడు కానీ అజంలో లేడు కదా, అందుకే ఇట్లా. ఇక చూడు గాంధీ భవన్లో లీడర్లు కనిపించవలసిన జాగాల కర్రె బట్టలు వేసుకున్న వయసు పోరగాళ్ళు నిలబడరు. ఎవడన్నా గట్లనే తాగో ఊగో వచ్చి మీద పడితే పరిశాన్ అయ్యి ఎలకపిల్ల అనిగినట్టే అణిగిపోతాడు లక్ష్మయ్య అని ముందుగాలనే గిసొంటి ఏర్పాటు చేసిండ్రట. ఎవరొచ్చి లొలి పెట్టినా అనా మతం తీసుకుపోయి అవతలేస్తారు వీళ్ళు. ఇగో అంతల్నే వాళ్ళు రాని వచ్చిండ్రు కదా, ఏందో చూద్దాం ఇలా పంచాది. ఏమైందమ్మా? వామ్మో ఈ లెక్కన చూస్తే లక్ష్మయ్య సార్కు టికెట్ల కన్నా ఉన్నట్టే కొడుతున్నది. లాల్చి పైజామా కూడా ఊడవికెతట్టే ఉన్నారు. అయ్యా పొన్నాల సారు, ముందు జాగ్రత్తతో మంచిగానే గాంధీ భవన్ల గార్డులను పెట్టుకున్నావు గానీ రేపు పొద్దుగాల పబ్లిక్లకు పోయినాక దొరక వాళ్ళకు. జర జాగ్రత్త సుమా, ముందే 70 ఏళ్ళు దాటిన యువకునివి. మరి అన్ని జిల్లాలల్లా ఓటర్లు ఏమేమి అనుకుంటున్నారు అనేది అర్స్కరమ్మని మా ఓలను దోలుతున్నాం కదా. ఇవాళ బుచ్చనను నల్గొండకు, సంగప్పను కరీంనగర్కు దోల్నా. ఇందా మరి ఏం చెప్తున్నారు అనేది. నిన్న సంగారెడ్డి కాడికి పోయి జనాలను వల్కరించే కదా మా సంగప్ప. ఇక ఇవాళ కరీంనగర్ కాడికి పోయిండు. మరి ఏం సంగతో చూద్దాం. ఆగా చూడు. ఓ సారు లేవకపోయినావు, పొద్దెక్కింది. లేచా ముఖం కడుకోపో, 2 ముచ్చట్లు చెప్పుదు. మంచిగా పెట్టు దండం, ముఖం తుడుచుకో ఒక పారి. వెరీ గుడ్. పోయి ఒకరిద్దరిని మందలిపో. ఓట్ల సంగతి ఎట్టెట్లా నడుస్తున్నదో. ఆడ కలుపు తీస్తున్నట్టున్నారు చూడు. గడ్డి మొలిసిందనే కలుపు తీస్తున్నారు కదా, మళ్ళా గదేమాడు కూడా చెప్పు. ఓట్ల ముచ్చట అడుగు. మంచిగానే అడిగినావు. దా ఇక దా గీలని అడుగు, బాగా ఏరుకుంటది రాజకీయం. ఎట్లా ఉంది ఓటు వాతావరణం? ఎట్లా ఉంది రాజకీయం? ఎట్లా ఉంది? ఎట్లుందంటే అందరూ వస్తారు మంచిగా. అయ్యా అరే నీ పని భరిపోతుంది. నువ్వు కూడా వెళ్ళి ఆడికెళ్ళి కూరగాయలమే నేను చెప్తా అంటున్నది. అడుగు పో సంగప్పన్న ఒకసారి. మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తావు? రైట్ గీ పెద్ద ఆయన ఏందో చెప్తున్నాడు. अब इलेक्शन आ गया, कैसा सियासत कैसा है और आपका करीमनगर का कैसा है? बोलिए. करीमनगर बहुत अच्छा है मगर पब्लिक तो बहुत हुशार है. పబ్లిక్ హుషారే ఉన్నారు కానీ లీడర్లు అంతకంటే హుషారు ఉన్నారు కదా తాత. ఎవరు గెలిచేటట్టున్నారు మరి? दिल के वोट गिरता, आप दिल के आदमी जीतता. కూరగాయల షాప్ దగ్గరికి పోయే ఏం అడగాలి? ఏం అడుగుతావు చెల్లె? ఏం కావాలి మరి నీకు? దేవుడు ఎటు చేయి గుంత అటే పోతుంది. అంటే లచ్చి ఉన్నకై చేయి పోతుంది, లచ్చి లేనికై దండిగే. అంటే లక్ష్మక్కలు ఎవరు ఎక్కువిస్తే అలా దిక్కేనా? మంచిగా చెప్పినావు అమ్మ. ఇక బుచ్చన్న తానికి పోతా. అసలే ఆగం మనిషి, మరి ఏం చేస్తున్నాడు ఏమో. బుచ్చన్న ఏడున్నవే? నల్గొండ జిల్లాలో అంటే ఇక్కడ జరిగిన మొత్తంగా బేస్గా దక్షిణాసియాలో జరిగిన చాలా ఉద్యమాలకు కేంద్ర బిందువు నల్గొండ జిల్లా. అరే చరిత్ర కాదే ఆడ ఇప్పుడు ఏమైతుంది గది చెప్పు. చెమటలు కారుతున్నాయి. అరే రామచంద్ర గది కూడా కాదే, లీడర్ల ఫ్యూచర్ చెప్పి పబ్లిక్ తోని. ఈసారి ఏ నాయకునికి చెమటలు కారుతాయి, ఏ నాయకుడు ఉండొచ్చు? ఈసారి నల్గొండ నియోజకవర్గంలో మాత్రం కోమటిరెడ్డి హఠావో నల్గొండ బచావో స్లోగన్ తోటి మేము ముందుకు పోతున్నాం. నేను కోమటిరెడ్డి గెలుస్తాను నేను చెప్తే ఉల్టా చెప్తున్నావేందారా? ఎంపీ సీట్ల ఎవరు ముందున్నారో అడుగాడా. ఈసారి ఎంపీ ఎట్లా ఉండొచ్చు అనుకుంటావే?
కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి. వేరే వాళ్ళకు కూడా అవకాశం. ఒక్క విషయం, ఏహే ఏం వరుతున్నారు చిన్న పొరగాల లెక్క, నువ్వు ఊకోయే బుచ్చన్న. ఎర్రంగేసుకొని వచ్చిన విసార్ జులకంటి రంగారెడ్డి భవిష్యత్తు ఎట్లుండొచ్చు? ఎర్రంగేసుకుంటే ఎర్ర జెండోల గురించి, పచ్చంగేసుకుంటే తెలుగుదేశం వాళ్ళ గురించి అడుగుతా అవే బుచ్చన్న. కమ్యూనిస్టు పార్టీలు ఎట్లా ఉంటాయి, సిపిఐ సిపిఎం ఎట్లుండొచ్చు అనుకుంటున్నాను? ఎవరేమో సార్, అందరూ వాళ్ళ ఆస్తులు కాపాడడానికి రాజకీయంలోకి వస్తారు. అంగిడు ఇస్తిరిపోతున్నారు ఆయనతో. పెద్ద అన్న ఏం చేస్తారా మీరు? ఓ ఒక పద్ధతిలో మూమెంట్ నడిపినటువంటి వ్యక్తి టీఆర్ఎస్, దీన్ని చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు కాంగ్రెస్. అంటే సిపిఐ నుండి సిపిఐ మావోయిస్ట్ వరకు అనేక రకాల మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. వకీలాన్ని నిరూపించుకున్నాడు కదా, ఎటు తక్కువ కాకుండా బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నాడు సారు. ఆయన నిడిచిపెట్టు కానీ గీనేవలో అప్పటి సంది నీయన్ కబండి తిరుగుతున్నాడు. జర మైక్ అంది ఆయనకు. నల్గొండలో ఉన్న ఇన్ని సమస్యలకు ప్రధానంగా నీవు సూచించే పరిష్కారం ఏమిటి? ఈరోజు ప్రధానంగా తెలంగాణ పునర్నిర్మాణంలో సూటిగా చెప్పుండ్రా సుత్తి లేకుండా. ఉపన్యాసం వద్దు. ఓకే, వ్యక్తులను ఎమ్మెల్యేలు ఎంపీలుగా చూడాలనుకుంటున్నారు. చెరుకు సుధాకర్ లాంటి వ్యక్తులను పోయమ్మనే దమ్ము పట్టే డైలాగులు చెప్తున్నాడు. ఇడిస్తే జూనియర్ బుచ్చన్న అయ్యేటట్టే ఉన్నాడుగా గీనేవలో. తెలంగాణ ప్రజలకు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. ఏందో అడుగు, నేను చెప్తా సమాధానం. మరి ఆంధ్రలో టీడీపీ అయితే ఎట్లయితే ఇవాళ టీడీపీ మొత్తం ఎట్లయితే పార్టీలు అవుతున్నాయో, మరి ఇవాళ టీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజలు మొత్తం. ఇది ప్రశ్ననా? ఏందయ్యా ఇది బుచ్చన్న? ఇక అయిందా మరి? ఓకే ఓకే, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైట్, జై జై తెలంగాణ. గాని ఏమంటావు ఆఖరికి మరి? తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ మధ్యనే చాలా బలమైన ఔరావురి కనబడుతున్నది. ఇదన్నట్టు మా సంగప్ప బుచ్చన్న సంగతి. ఈ పారి ఎలక్షన్లల్లా పెద్ద పెద్ద లీడర్లు చాలా మంది ఏ జాగాలకెళ్ళి పోటీ చేస్తున్నారు అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. జరంత వెనక ముందు అయినా కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇక పొత్తుల ముచ్చట మీద ఎర్రపాటికి ఒక క్లారిటీ వచ్చినాక శిఖర్ నారాయణ సార్ కూడా ఏడికెళ్ళి పోటీ చేస్తున్నాడో తెలిసిపోయిందట. చూద్దాం మరి ఏడికెళ్ళి అనేది. ఎలక్షన్లు దగ్గర పడుతుండే వరకల్లా పార్టీల పొత్తులు పొడుస్తున్నాయి. ఇవాళ మొత్తానికి చేకూరుతూ కంకి కొడవలోళ్ళు కూడా పొత్తు పెట్టేసుకున్నారు. సీట్ల కోసం ఇద్దరు చెరో దిక్కు గుంజుకొని కొసరి బేరం చేసుకొని ఆఖరికి ఇవాళ నిమ్మలం చేసుకొని అలాయి బలాయి ఇచ్చుకున్నారు. సిపిఐ ఓళ్లకు 9 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీట్ ఇయనికి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు. అది కూడా అడగంగా ఖమ్మం పార్లమెంట్ సీట్ ఒక్కటి ఇచ్చిర్రు. హుస్నాబాద్ సీట్ కోసం కూడా బాగానే కోషిష్ చేసిర్రట. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైతే ఇంతే అని నమస్తే పెట్టి పోయిర్రు. మరి ఖమ్మంకెళ్ళి కంకి కొడవలోళ్ళ తరపున శిఖర్ నారాయణ సార్ పోటీ చేస్తాడట. సార్ ఇప్పుడే రాష్ట్రంలో మస్తు కష్టపడ్డాడు. కష్టం పడి ఎంటికెళ్ళి తెల్లగైనాయి, రాష్ట్రంలో కోళ్లు కూడా అయిపోయినాయి. గందుకే సారును ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ పంపుదామని కంకి కొడవలోళ్ళు ప్లాన్ వేసిర్రట. అట్లా ఢిల్లీ పంపుదామని ఖమ్మం పార్లమెంట్ సీట్కెళ్ళి పోటీకి నిలబెడుతున్నారు. మరి పలానైనా అనుకుంటున్నామని రాష్ట్రంలో అలా జాతీయ పార్టీకి చెప్తారంట. వాళ్ళు కూడా స్టాంపు గుద్దితే నారాయణ సారిగా ఖమ్మం టు ఢిల్లీ ఓవుడు ఖాయం అన్నమాట. అంటే గెలిచినాకనే అనుకోండి. పట్నంలల్లా దావత్లంటే బీర్లు కోటర్లతోని మస్తు ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఊళ్ళల్లో ఎట్లా చేస్తారు? కళ్ళుతోనే కదా. అయినా నిన్ని అలా ఏడ దొరుకుతుంది కళ్ళు, మంచి కళ్ళు. కానీ కళ్ళుతోని మస్తు లాభాలు ఉంటాయని చెప్తారు కదా. అన్నేమో కానీ కొత్తగా కూడా ఫలానా దానికి కళ్ళు మంచిగా పనిచేస్తుందని చెప్తున్నారు. అర్చుకుందాం మరి దేనికి ఎందుకనేది. ఇన్ని గూడాలో శనిగలో పొట్లం కట్టుకొని తాళాలకు పోతే ఏం సక్కన ఉంటది. 2-3 ముంతల కళ్ళు తీసుకొని ముంగడ పెట్టుకొని ఒక్కొక్క దమ్ము కొట్టుకుంటా 2 శనిగలు నోట్లు వేసుకుంటే అబ్బా ఆ కథనే అలాగుండే. గాని ఇక ఇవాళ రేపు ఏడ దొరుకుతున్నది సొక్కం కళ్ళు, అంతా అడమైన గుల్పరం వేసి కలిపి పోస్తున్నారని మాట్లాడుకుంటున్నారు ఎక్కువ మంది జనం. కానీ కళ్ళు అంతటేమో కానీ నల్గొండ జిల్లాలనైతే బొచ్చడు వారుతున్నది. ఇప్పుడు పరుపుదాల కళ్ళు కాలం, ఇంకా జరని రోజులైతే పండుదాలు కూడా అందుతాయి. పోద్దాలు మొన్ననే అయిపోయి వచ్చినాయి. అయితే నల్గొండ జిల్లాలు కళ్ళు ఒట్టు మీద జరంత ప్రేమ ఎక్కువనే చూపిస్తారు. మరి అది ఎట్లా అలవాటైందో ఏమో కానీ తాగుడు మాత్రం కళ్ళే ఎక్కువ. అయితే నల్గొండ జిల్లాలో ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది కదా, ఆ రోగం రాకుండా ఉండాలంటే కళ్ళే మంచిది అంటున్నారు. గిన్నె అడుగుదాం ఏమంటాడో. ఏం పేరే పెద్ద మనిషి? నా పేరు వెంకటయ్య, పెద్ద సూరారం, తిప్పటి మండలం, నల్గొండ జిల్లా. కళ్ళు ఎందుకు తాగుతారే మీరు? మేము పుట్టినగాంచి కూడా మా దగ్గర తాళ్ళు ఉన్నాయి, గమలాలతో గీపించుకుంటాం, మేమే తాగుతాం. కళ్ళు తాగితే ఏమొస్తుంది అంటే ఇది కొంచెం పూరేరు వల్ల మాకు ఈ కళ్ళు తాగితే మూత్రం కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా మోకాలు నొప్పులు కానీ కాసే నొప్పి అనేది ఉండదు.
పెద్దగా దవాఖానలు పోవడం రావడం అనేది కూడా మాకు పెద్దగా ఏమంత లేదు, పోవటది ఉండదు. చూసినరా కళ్ళు కథ గింత కమ్మగా ఉన్నది. గౌన్లో అయితే లొట్లు పట్టుకొని ఎంత అపాయం ఉన్నా పొద్దనక మాపనక ఎక్కుతూనే ఉంటారు, చెట్లు ఒడుస్తూనే ఉంటారు కళ్ళు. ఇంకా గమ్మత్ ఏంటంటే గౌన్లో కూడా కొంతమంది కళ్ళు తాగుతారు అటు దిక్కు. ముప్పొద్దులా గీత బెట్ట అడవి తల్లికి పెద్ద బిడ్డ మోకు ఏసి కదిలేనమ్మో ముస్తాదులో మువ్వ బలుక పొద్దున లేసి పొద్దుతో నడిసి ఆకలి దూపావాసి ఆ కళ్ళు ఒడిసి. పాములాడించేటోళ్ళు వస్తున్నారా మీ దిక్కు? పెద్ద పెద్ద పాములు పట్టుకొని అవితోని ఆడించి పైసలు తీసుకుంటారు కదా. ఓ తాన ఇట్లనే పాములు ఆడిస్తుంటే మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. అలా పాములాట పరాశకం ఏ తీరు ఉన్నాయో చూడండి. అయ్యగారి చేతికి ఏమున్నది? వాచే. అమ్మగారి నెత్తిలో ఏమున్నది? పువ్వులు. ఈ అబ్బాయి మెడలో ఏమున్నది? గొలుసు. ఈ పెద్ద ఆయన ఏలుకి ఏమున్నది? ఉంగరం. ఈ సార్ జేబులో ఏమున్నది? పెన్ను. ఇట్లా జనం చెవుల పూలు పెట్టమంటే మంత్రగాలు తంత్రగాలతోనే అవుతుంది. వీళ్ళైతేనే ఎడ్డి జనాన్ని వెంటనే నమ్మిస్తారు. పాములాడేటోళ్ళు ఉంటారు కదా, మీ ఊళ్ళో పాయింట్ వస్తున్నారా? 2 పాములు తీసుకొని 2 పోరగాలను ఇంట పెట్టుకొని జరని తాయితలు పట్టుకొని వస్తుండొచ్చు. ఎందుకంటే మారింది కట్టుబట్టలే కానీ నమ్మకాలు కాదు కదా జనాని. ఇగో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక ఆయన ఇటువంటి దుఃఖమే ఒకటి పెట్టిండు. పాములకు పాలు దాపియాలే, ముందుగాల జేవులలో ఎంతుంటే అంత ఇమన్నాడు. ఇక ఆ వెనకచీరి మెల్లిగా ఆట మొదలు పెట్టిండు. ఒక పోరాన్ని కింద వండబెట్టి వాని మీద తువ్వాల కప్తాడు, చుట్టుముట్టు ఒక గీత గీస్తాడు, బుడబుడ పోరగాలని వెళ్ళిపోమని చెప్తాడు. ఆడికెళ్ళి పోకపోతే కింద వండుకున్న పోరడు రక్తం కాకి చచ్చిపోతాడని బెదిరిస్తాడు. నిజంగా చెప్పాలంటే చిన్న పోరగాలని ఎందుకు ఎలగొడతారంటే వాళ్ళు రూపాయి కూడా వేయరు కదా అందుకు. ఇక చుట్టుముట్టు నిలబడ్డ పెద్ద పెద్దోళ్ళ మనసులల్లో ఏమనుకుంటున్నారో ఈ కింద వన్న పోరాడు చెప్తాడని అంటాడు. అట్లని ఆట సురువు చేయడు. ఎంట తీసుకొచ్చిన చెట్లను బేరానికి పెడతాడు. 32 రూపాయలు ఉంటే ఇయ్యండ్రు అంటాడు, లేకపోతే పాము కాళ్ళకు వస్తుందని మళ్ళా బెదిరిస్తాడు. ఇంకా జరాన్ని పైసలు వసూలు చేస్తాడు. ఈయన తెచ్చిన చెట్టు ఇంట్లో పెట్టుకుంటే పాములు రావు, తేళ్లు రావు ఇంట్లోకి అంటాడు. అది నిజమే అని కొంతమంది కొనుక్కుంటారు. ఆ చెట్లు ఇంటికి తీసుకుపోయి పెట్టుకుంటే పాములు కాదు అసలు పనికే రాదు. కానీ పబ్లిక్ను నమ్మించేటందుకు ఇట్లా కథలు పడి పాములు పోరగాలని ఎంట పెట్టుకొస్తారు. సార్ జేబుల పెన్ను ఉంటుంది, పెద్ద ఆయన ఏలుకు ఉంగరం ఉంటుంది. ఇవెట్లా చెప్తాడంటే సార్ అనేటోడు చదువుకొనే ఉంటాడు. మీదున్నోడు సార్ అనగానే కింద ఉన్నోడు పెన్ను అంటాడు, పెద్ద ఆయన అనగానే ఉంగరం అంటాడు. గంతే. గది చూసిగా జనం నోరు తెరుస్తుంటారు. మాయలు లేవు, మంత్రాలు లేవు, అంతా ఉత్తమ చట్నే. మంత్రాలు వేసుకోనికి శక్తులుంటే మస్తు పైసలు మంత్రాలతోనే తయారు చేసుకోవచ్చు కదా. చేసుకోడు, ఎందుకంటే మంత్రాలు అనేటివి ఉండేవి కాబట్టి. అందుకే మీరు కూడా మోసపోవద్దని చెప్తున్నా. గాచారం బాలేకుంటే తాడే పామే కరుస్తుంది అంటారు కదా. కానీ అదే గాచారం బాలేకుంటే ఆకలికి కడుపుకు తిన్నా కూడా పానానికి ఏమో అవుతున్నదట. కొన్ని హోటల్లోలు బేకరీలలో జయంగా ఎసోంటి ఘోరాలు అయితేనేయో చెప్పుడు నాతోని కాదు, మీరే చూడండి. ఈ నడమ చిన్న పోరగాళ్ళు ఎంతసేపు ఇంట్లో అన్నాలు తినుడు బంద్ చేసి బయట బండ్ల మీద బేకరీలల్లో అడ్డడ్డమైన తిండ్లన్నీ తింటున్నారు. తిన్నంతసేపు కమ్మగానే ఉంటాయి గాని ఆ వెనకసిరికి ఆ పిచ్చి తిండ్లు ఏమేం చేస్తాయో తెలిస్తే నోరు ఎల్లబెడతారు మీరంతా. ఇగో పాత బస్తీ కాడున్న బేకరీ ఇది. ఇడ తిండి తింటే పానాలు ఉత్తగా సుస్తావుడు కాదు, పానాలు పోవుడు కూడా అయ్యింది. ఈడికెళ్ళి కొనుకపోయిన బర్గర్ తిని చచ్చిపోయిందంట ఒక ఆయన. గదే ఎండిపోయిన డబల్ రొట్టెల నడుమ పాసిపోయిన కూరగాయలు చికెన్ పెట్టి తయారు చేస్తారు కదా గది. మరి ఎప్పుడు తయారు చేసిర్రు, ఎన్ని పురుగులు ఏమైనాయో దాంట్లో గాని అడగంగానే వేడి చేసి ఇచ్చిర్రంట దుక్నపోళ్ళు. ఇక కొనుక్కపోయిన వాళ్ళకేం తెలుసు, గరమే ఉన్నాయి కదా అనుకొని మంచిగానే తిన్నారు. తిన్నాక జరసేపటికి కడుపుల తిప్పుడు పెట్టి మొత్తం 20 మందికి ఇట్లనే వాంతులు విరోచనాలయ్యి దవాఖానలల్లో పడ్డారంట. కానీ ఒక ఆయన సచ్చిపోయిండు మొత్తానికి. ఏం తిండ్లు పాడైనాయి నిజంగా. మరి మీరు కూడా భద్రంగా ఉండుర్రి జరా. బొచ్చెడు పైసలు పెట్టి రకరకాల తిండ్లు తింటుంటే గిట్లయితున్నాయి పానాలు. ఏం తిండ్లు ఇవి, సావుదాలక తిన్నట్టు అవుతుంది పబ్లిక్. ఊరికో తీరు ఆచారం, జాతరకో తీరు విచారం ఉంటాయి కదా. ఉగాది పండుగ సంబరాలు, జాతరలు ఇచ్చింత్రమైన అన్ని చూపించిన కదా మేము మీకు. ఇవాళ కూడా అసోంటిది ఇంకేదో ఆచారం ఉన్నదట, అది కూడా చూద్దాం మరి. నిన్ననే చూపించినాం కదా, కర్నూలు జిల్లాల ఉగాది పండుగ జాతరల ఇట్లా ఎడ్లను గుడి చుట్టూ బురదల ప్రదర్శనలు చేపిస్తారని. ఇక తెల్లారి కూడా అదే బురదల గాడిదలను కూడా తిస్తారు అట్లనే. ఇక ముందుగాల ఎడ్ల తీరే గాడిదలను కూడా మంచిగా ముస్తాబు చేస్తారు. ఇగో గీ తమ్ముడు చూడరే, మంచిగున్న తమ్ముడు. అబ్బా ఏమన్నా పోజా అనేది. ఇక కొందరు ఇట్లా బ్యాడ్లు కొట్టుకుంటా, డాన్సులు చేసుకుంటా, బరాతులు తీసుకుంటా జోర్ దారుకొస్తారు అనుకో రాదుర్రి. మరి చూస్తాందుకు కూడా తక్కువ రాలేగా పబ్లిక్. ఇక గుడికాడికి ఇట్లా దోలుకొచ్చి ఆ వెనక చీర బురదల ప్రదర్శనలు చేపిస్తారు. అట్లా గాడిద నడుసుడే కష్టం
నాయనా అని అంటే దాని మీదెక్కి కూస్తున్నాడు గీన పురక రథం తీరు బండ్లు కూడా కట్టిర్రు. ఇక ఒకదానికొకటి లైన్ పొంటి ఇట్లా గుడి చుట్టూ తిరుగుతాయి. ఇట్లా ప్రదర్శనలు చేపిస్తే పంటలు మంచిగా పండుతాయని ఊరంతా మంచిగా ఉంటుందని అలా నమ్మకం అంట. మొత్తానికైతే జంతువుల పేరు మీద కూడా జాతరలు ఇసొంటి ఆచారాలు ఉంటాయి అన్నట్టు. ఇవి బై ఇలాంటి వార్తలు. రేపు ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బేసిక్స్.